భరతుడు యొక్క సమాగమం, తర్వాత భరతుడికి ఉపదేశం చేయడము, భరతుడు పాదుకలు తీసుకొని రావడము, నందిగ్రామంలో ప్రతిష్ఠ చేయడం, ఆ విధంగానే భరతుడు ఇన్ని కూడా రాజోపచారంతో గంధ పుష్పాక్షరాలు పూజలు, రాజ్యంలో ఏటువంటి పనులు జరుగుతున్నాయి, రాజ్యానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ అన్నీ కూడా ఆ రాముడి యొక్క పాదాలకు ప్రతినిత్యం కూడా వినియోగించుకుంటూ ఉన్నారు ఆ భరతుడు. అటువంటి వరకు అక్కడి వరకు కూడా అయిపోయింది. ఈ రోజు నుంచి అరణ్యకాండం ఆరంభమవుతుంది. అందరూ కూడా సావధాన మనస్కులై మనస్సులో ఆ రామచంద్రుడిని ప్రార్థన చేస్తూ ఈ యొక్క కథలను వినండి. మహాదేవ ఉవాచ అథ తత్ర దినం స్థిత్వా ప్రభాతే రఘునందన స్నాత్వా మునిం సమానంద్రియ ప్రయాణాయోపచక్రమే మునే గచ్ఛామహే సర్వే మునిమండల పండితము విపినం దండకం యత్ర త్వమాజ్ఞాతుమిహార్హసి. ఆ పరమేశ్వరుడు మహాదేవుడు పార్వతీదేవితో ఇలా చెప్తున్నాడు, ఓ పార్వతి, అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత ఆశ్రమంలో ఉన్నటువంటి అత్రి మహాముని వారికి అనేకటువంటి ఉపచారాలు, వారు చక్కనటువంటి ఆహారం అవన్నీ కూడా స్వామికి నివేదన చేసినారు. ఆ తర్వాత సీతాదేవి అనసూయాదేవి దగ్గర పాతవృత్తి ధర్మాన్ని కూడా తెలుసుకున్నటువంటిదై ఆ రోజు ప్రాతకాలంలోనే, రెండవ రోజున ప్రాతకాలంలోనే లేచి స్నాన సంధ్యావందనాది నిత్యకర్మను ఆచరించుకుని ముగించుకుని తదుపరి శ్రీరామచంద్రుడు ఆ అత్రి మహాముని యొక్క దగ్గరికి వచ్చి వారి అనుమతితో అక్కడ బయలుదేరుడికి ఉపక్రమించినాడు. వారికి ఆజ్ఞ తీసుకున్నాడట. అప్పుడు రాఘవుడు మహామంత్రి ఇలా అంటున్నాడు, ఓ మునీంద్ర, మేమందరము కూడాను ముని గణముల చేత సుశోభితమైన దండకారణ్యములకు వెళ్ళగోరుచున్నాము. అందులో మీరు మాకు అనుజ్ఞను ఇవ్వవలసిందిగా, అలాగే మాకు మార్గము చూపించుటకు కొందరు మీ శిష్యులను మా వెంట పంపుటకు ఆజ్ఞ ఇవ్వండి. అనుజ్ఞముని అని రామచంద్రుడు అన్నాట. ఆ మాటలైనటువంటి అత్రి మహాముని ఆశ్చర్యంలోని ప్రేమాదరములు ఉట్టుకొడుతుండగా నవ్వుచూ రామచంద్రునితో ఇలా అంటున్నాడట, సర్వస్య మార్గద్రష్టాత్వం తవ కో మార్గదర్శకః తథాపి దర్శయిష్యంతి తవ లోకానుసారిణః. స్వామి, మీరు అందరికీ మార్గదర్శనం చూపించేటువంటి వారు మీరు. రామ, దేవతలకు ఆశ్రయ స్వరూపుడైన ప్రభు, మీరే అందరికి మార్గం చూపేవారు. అట్టి మీకు మార్గదర్శకులను వేరెవరు కాగలరు స్వామి. అయినప్పటికీ తథాపి దర్శయిష్యంతి తవ లోకానుసారిణః. లోక వ్యవహారం అనుసరించుతూ ఉన్నారు కాబట్టి మా శిష్యులను మీకు మార్గము చూపించడం తప్పకుండా పంపిస్తాము. తదుపరి శిష్యులను ఆజ్ఞాపించి మునిశ్రేష్ఠుడు అత్రి మహర్షి స్వయంగా రాముడితో కొంత దూరం రామచంద్రుని వెంట వెళ్ళారు. అప్పుడు ఆ ప్రభు ప్రేమతో, మహాముని, చాలు, మీరు వెనుదిరిగి మీ గృహముకు, అంటే మీ యొక్క ఆశ్రమానికి వెళ్ళండి అని నివారింపగా మునీంద్రుడిని ఆశ్రమం తిరిగి వెళ్ళినారు. పెద్దలు వచ్చినప్పుడు, గురువులు వచ్చినప్పుడు, అతిథులు వచ్చినప్పుడు కొన్ని ధర్మాలు ఉంటాయి మనకి. ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి మర్యాద చేయాలి. ప్రధానంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంటికి ఎవరు వచ్చినప్పటికీ రాగానే మంచినీళ్ళు తెచ్చివ్వాలి. సాధ్యమైనంత వరకు మంచినీళ్ళు కానీ వారికి కాఫీ ఇచ్చినా కూడా
పని వాళ్ళతో కాకుండా యజమానులు అంటే పని వాళ్ళు తెప్పించేనా సరే యజమానులు చేతితో ఇవ్వడం అనేది మర్యాద లక్షణం. గురువులకి కానీ పెద్దవారు వచ్చినప్పుడు కానీ ఏదో వాళ్ళ పని తెచ్చుకుంటే వాళ్ళ విషయం వేరున్నది, స్నేహితుల విషయం ఇప్పుడు విషయం వేరున్నది. మర్యాద లక్షణం ఏమిటి అంటే మనం ఎంత సంపన్నులమైనప్పటికీ కూడాను మంచినీళ్ళు కానీ కాఫీ కానీ ఎవరు తెచ్చి కానీ యజమానులు తెచ్చి కానీ అది మర్యాద లక్షణం, అతిథులకు ఇచ్చేటువంటి మర్యాద. ఆ తర్వాత వారికి మనం వారితో సంభాషణ అయిన తర్వాత వారు వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి వెళ్ళొస్తాడు, మంచిదే కూర్చొని ఉంటుంది మంచిదే అని చెప్పేటువంటి వాడు ఆయన ఒకసారి రాదురా అని చెప్పినట్టు. ఆ గడప వరకు వచ్చి చెప్పేటువంటి వారికి గడప వారికి వస్తే అది కొంత మర్యాద. కనీసం గేటు వరకు వచ్చినా అనుకోండి, అది నాయన మీరు అప్పుడప్పుడు వస్తూ ఉండండి, ఆమె అనుగ్రహం ఉంచండి, ప్రేమ ఆదరణ ఉన్నటువంటి వ్యక్తిగా మనం పరిగణించాలి. ఒక్కసారి ఎప్పుడైనా ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు అతిథులు వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు కనుక వారు సోఫాకి లేకుండా మంచిది ఇవ్వలేని వాడి విషయం వేరు. కనీసం వారు రాకపోయినా అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఇంకెవరైనా కూడా అక్కడికి వచ్చినట్టయితే మళ్ళీ వారింటికి వెళ్ళచ్చు, లేకపోతే జీవితంలో మళ్ళీ వారింటికి వెళ్ళము. ఇది సంప్రదాయం. ఇది ఇంకా మర్యాద లక్షణం ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణం అన్నమాట. అప్పుడు రామచంద్రమూర్తి వెళుతూ ఉండగా ఆ అత్రి మహాముని కొంత దూరం వరకు వచ్చాడు. పూర్వం గ్రామానికి వస్తే బస్ స్టాండ్ వరకు వచ్చేవారు కదా, బస్ ఎక్కించే వరకు ఉండి వెళ్ళేటువంటి వారు. ఆ విధంగా అత్రి మహాముని కూడా కొంత దూరం వరకు వచ్చిన తర్వాత రాముడే ఆజ్ఞించాడు, మహాముని మీరు వెళ్ళండి, మేము వెళ్తాం, శిష్యులు ఉన్నారు కదా, మీరు వెళ్ళి ఆజ్ఞ తీసుకున్నాం. ఆజ్ఞ తీసుకుని ఆయన విడుదల దిగినారట. ఎవరు? అత్రి మహాముని. ఒక దూరం వెళ్ళిన తర్వాత రాముడు ఒక పెద్ద నదిని చూశాట. కమలముల వంటి కన్నులు గల రాముడు అత్రి మహర్షి శిష్యులు ఇలా అడిగినాడట, ఓ బ్రహ్మచారులారా, నది దాటుకు ఏదైనా ఉపాయం ఉన్నదా లేదా అని అందరూ అడగ్గా ఆ శిష్యులు చెప్తూ ఉన్నారట, స్వామి ఇచ్చట ఒక దృఢమైన నౌక ఒకటి ఉన్నది, దానిలో మేము మిమ్మల్ని ఎక్కించి అతి త్వరగా తుదిలో కొద్దిసేపట్లో ఆ నదిని చేర్చగలము అని పలికి వారు సీతా లక్ష్మణులను రాముని నౌకలో ఎక్కించి క్షణములో అక్కడికి చేర్చినారట, ఆ నది దాటించినారట. తర్వాత రాముడు వారి అభినందించాట. అందుకు వారు అభినందన తీసుకుని తర్వాత వారి శిష్యులు కూడాను అత్రి మహాముని యొక్క ఆశ్రమానికి వెళ్ళినారట. తర్వాత సీతారామలక్ష్మణులు కీచురాళ్ళ మోతతో మారుమ్రోగు నదియు వివిధ వన్యమృగములతో నిండినదియు సింహం వ్యాఘ్రాది క్రూర మృగములతో భయానకమైనటువంటి ఘోరమైన అడవిని చేరినారు. దండకారణి వెంట్రుకలు లిక్కబడుచుకునేటువంటి భయంకరమైన రాక్షసులు సంచరించుకున్నటువంటి ఆ ఘోరమున ప్రవేశించి రాముడు లక్ష్మణుడు అన్నాట, లక్ష్మణ, ఇక్కడ నుండి మనం ఇద్దరం కూడా ఇక్కడ జాగ్రత్తగా ఉండవలేను. నేను ఇంటికి నారిని సంధించి బాణం చేతబట్టి ముందుగా నడిచెదను. నీవు ధనుర్ధారి వెనుకరము. జీవునకు పరమాత్మల మధ్య మాయ వలె సీతాదేవి మధ్యలో ఉండదు. రాముడు వెనుక సీతాదేవి, సీతాదేవి వెనుక లక్ష్మణుడు. ఓ శత్రుసూదన, అన్ని వైపులా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ మనం వినియున్నట్టుగానే ఈ దండకార్యమైన రాక్షసుల భయం చాలా ఎక్కువగా ఉన్నది. ఈ విధంగా పరస్పరం మాట్లాడుకొనుచు వారు 1.5 యోజనములు నడిచినారట. అక్కడ కలువలు, మొల్లలు, పద్మలతో ఆ దండకారణ్యం శోభిస్తూ ఉండడం. అక్కడ ఆ దండకారణ్యంలో కలువలు, మొల్లలు మొదలైన పద్మలతో కూడుకున్నటువంటి ఒక పుష్కరిణి కూడా ఉందట. తామర పుష్పములతో నిండి ఉంటే ఆ సరస్సు శీతల జలముతో అతి సుందరముగా ఉందట, చల్లటి నీరుతో. వారు అక్కడికి వెళ్ళి ఆ చల్లటి నీరు త్రాగి తర్వాత కాసేపు విశ్రాంతి
తీసుకున్నారు, వృక్షఛాయలో విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయం ముందే వారు అటుగా వచ్చుతున్నటువంటి ఒక భయంకరుడు మహాబలశాలి ఒక రాక్షసుని చూశారట. అతని నోటిలో తీక్ష్ణమైన కూరలు ఉన్నాయట. వాడు మహాభయంకరంగా గర్జిస్తూ ఉన్నాయట. వాడి ఎడమ భుజం పైన ఒక త్రిశూలం ఉన్నది. దాని మునికి ఎందులో మునులు మానవులు కూర్చోబడినటువంటి ఉన్నారట. వాడి ఎన్నో అడవి ఏడుగులను సింహములను దుండలను తిరుగుచూ వచ్చుతూ ఉన్నాడు. వారిని చూడించినందునే రాముడు చేతున్న ధనును ఎక్కుపెట్టి లక్ష్మణుడిలా అంటున్నాడు, సోదరా చూసావా, ఇటుగా వచ్చుతున్నటువంటి ఆ మహాకాయుడు రాక్షసుని చూడుము. పిరికి వారిని భయపెట్టు ఉగ్రస్వరూపుడు మన ముందుకు వచ్చుతూ ఉన్నాడు. పిరికి వారిని భయపెట్టేటువంటి ఉగ్రస్వరూపుడు మన ముందుకు వస్తూ ఉన్నాడు. నువ్వు ధనుస్సును బాణము సంధించి ఉండుము. జానకీదేవి నీవు భయపడవలదు అని పలికి రాముడు ధనుస్సును బాణమును సంధించి కొండ వలె నిశ్చలముగా నిలిచి ఉన్నాడ. అనంతరం ఆ రాక్షసుడు రాముని జానకిని లక్ష్మిని చూచి వికటాట్టహాసము గావించి వాడిని భయపెడుతూ ఇలా పలుకుతున్నాడ, ఎవరు మీరు? బాణతుమ్మును ధరించి జటాలను ధరించి మునివేషమును ధరించినటువంటి బాలురు మీరెవరు? శ్రీ సహాయులై నిర్భయముగా మదోన్మత్తులై ఇచ్చిన దండకారంలో మీరు సంచరిస్తూ కనబడుతూ ఉన్నారు. మీరు అతి సుందరులు. నా నోటికి కవడము ఒక ముద్ద వంటి వారు. మీరు అంటే ఒక ముద్ద. మీరు ఇద్దరు కూడా ఒకేసారి నేను నోట్లోకి తీసుకుంటాను. క్రూర మృగములతో నిండి అడిగి ఎలా వచ్చినారు? రాక్షసుని మాట్లాడినటువంటి రాముడు చిరునవ్వుతో ఇలా అంటున్నాయట, నేను రాముడను, ఇతడు నాకెంతో ప్రియమైన తమ్ముడు, పేరు లక్ష్మణుడు. ఆమె నా ప్రాణప్రియ సీతాదేవి. మేము మా తండ్రి ఆండతో నీ వంటి వారిని శిక్షించుటకు, మా తండ్రి అనుమతితో నీ వంటి వారిని శిక్షించుటకై ఈ వనముకు వచ్చి ఉన్నాము అని చెప్పినాడు రాముడు. రాముడు మాట్లాడినటువంటి ఆ రాక్షసులు వికటాట్టహాసంగా చేసి అతను నోరు తెరిచి వెంటనే శూలం ఎత్తినాడట. ఓ రామా, నన్ను నీ వెలగవు. నేను లోక ప్రసిద్ధుడు విరాధుడు అనేటువంటి రాక్షసుని నా భయము చేతనే మునులందరూ కూడా ఈ వనమును వదిలిపెట్టి దండకాన్ని వదిలిపెట్టి పారిపోయినారు. నీవు బ్రతిక కోరినచో, నీకు బ్రతకాలని నీ బ్రతుకు మీద ఆశ ఉన్నచో ఆ సీతాదేవిని వదిలి నిరాయుధమై పరిగెత్తుంది. లేకున్నచో నేను ఇప్పుడే మిమ్మల్ని ఇద్దరిని కూడా తిరిగేర్చదను అని పలుకుచూ ఆ రాక్షసుడు సీతాదేవిని పట్టుకున్నట్టు పరిగెత్తినాడు. అంతలో రాముడు నవ్వుతూ అనాయాసముగా తన ఒకే ఒక్క బాణముతో వారి భుజములను ఖండించినాడు. అంతటా రాక్షసుడు అత్యంత క్రోధపూరితులై భయంకరమైన నోరు తెరిచి రాముడి వైపుకు పరిగెత్తినాట. తన వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి ఆ విరాజుని చూసి 2 పాదములను రాముడు నరికివేశాడు. ఈ దృశ్యం మిక్కిలి అబ్బరం దొరికినాట. తర్వాత వాడు సర్పము వలె నోరు తెరిచి రాముని మింగివేద్దామని ముందుకు వస్తూ ఉన్నాడు. అంతటి రాముడు అర్థచంద్రాకారంగా ఉన్నటువంటి ఒక బాణంతో వాడి యొక్క గొప్ప శిరస్సును ఖండించేసినాడు. ఆ రాక్షసుని యొక్క ఖండిత శిరము రక్త ప్రవాహముతో నేలకూలిపోయింది. రాక్షసును మరణించగా అది చూసినటువంటి సీతాదేవి రఘుత్తముని ఆనందముతో ఆలింగనము చేసుకుని ఎంతయో ప్రేమతో ప్రశంసించింది. కూడా భార్య ప్రశంసిస్తే ఇంకా ఆనందంగా ఉంటాయి భర్త కదా. అందరూ ప్రశంసించినా భార్య ప్రశంసించాలి భర్తని. ఆ సమయంలో ఆకాశమ దేవదందుకులు కూడా మ్రోగినవి, అప్సరసులు ఆనందంగా నృత్యం చేసినారు. కిన్నెరలు గంధర్వులు గానం చేసినారు. అప్పుడు విరాధుని మృతదేహం నుండి గగనమండలము ఉన్నటువంటి సూర్యకాంతితో సమానము ఒక తేలుస్తూ వచ్చింది. విరాధుని యొక్క దేహం నుండి వచ్చి సుందర వస్త్రము ధరించి సువర్ణ అలంకారంతో శోభించిన ఒక పురుషుడు వచ్చినాడు ఆ విరాధుని యొక్క దేహం నుండి. అతడు ప్రసన్న మనస్కుడై రాముడికి నమస్కరించి
ఈ విధంగా అంటున్నాట, స్వామి నమస్కరించు వారి దుఃఖము దూరం చేయువారు, సంసార సాగరం దాటించువారు, దయామయుడు, శరణాగతుల సకల బాధ నివారించువాడు ఆ రామునికి మరణ ప్రణమిల్లి మరణ దండ ప్రణామ ఆచరించి మాటి మాటికి నమస్కరిస్తూ ఈ విధంగా స్తుతిస్తూ ఉన్నాడు ఆ విరాధుడు. శ్రీరామ రాజీవ దళాయతాక్ష విద్యాధరోహం విమల ప్రకాశ దుర్వాససాకారణకోపమూర్తిన శక్తః పురాసోద్య విమోచితస్త్వయా ఇతః పరో త్వచ్చరణారవిందయోః స్మృతిః సదా మేస్తు భవోపశాంతయే. ఓ రామచంద్ర, కమలదళములు అయినటువంటి విశాల కన్నులు అనేటువంటి శ్రీరామ, నేను విద్యాధరులను, అకారణ కోపమున నన్ను దూర్వాస మహర్షిని శపించినాడు. నేడు నన్ను నీవు శాప విముక్తుని చేసింది. ఇక నుండి సంసార బంధం నుండి విడిపించు నీ పాదార విందములందరి స్మృతి నాలో ఎల్లప్పుడూ నిలిచి ఉండేట్టుగా అనుగ్రహించు స్వామి. త్వన్నామ సంకీర్తనమేవ వాణి కరోతు మే కర్ణపుటత్వదీపుటం త్వదీయం కథామృతం పాదు కరద్వయం తే పాదారవిందార్చనమేవ కుర్యాత్ శిరశ్చ తే పాదయుగ ప్రణామం కరోతు నిత్యమో భవదీయమేవం. స్వామి, నేను ఎల్లప్పుడూ కూడా నా వాక్కుతో ఈ జిహ్వతో నీ నామ సంకీర్తన చేసే విధంగా నన్ను అనుగ్రహించు స్వామి. ఈ కరములు ఏవైతే ఉన్నాయో చేతులు ఎప్పుడు కూడా నీ చరణ కమలను సేవించే విధంగా నన్ను అనుగ్రహించు. నా శిరస్సు నీ చరణయుగమునందు, నా కరములు నీ యొక్క పూజ అర్చన యందు ఉండేట్టుగా నన్ను అనుగ్రహించుమని ప్రణమిలుచుండుగాక అని ఆ ప్రణామం చేశాడు. విశుద్ధ జ్ఞానమూర్తి భగవాన్, మీకు నమస్కారం. స్వస్వరూపమునందు రమించువాడు, అందుకనే నీవు ఆత్మ